ఇక్కడ దేవుడు అభివృద్ధి పరచడం చూసి నేను ఎంత సంతోషిస్తున్నాను. దేవుడు ఎక్కడుంటాడో అక్కడికి ప్రజలు వస్తారు. దేవుని సన్నిధి ఎక్కడుంటుందో అక్కడ ప్రజలకు మేలు జరుగుతుంది. ఇక్కడ ఏముంది చెప్పండి? దేవుని సన్నిధి ఉంది గనుక మీరు ధన్యులే. హల్లెలూయా. మంచిది. నేను ఒక మాట చదివిస్తాను, జాగ్రత్తగా వినండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ మధ్యాహ్న కాలంలో నిన్ను ప్రేమించే బిడ్డలు అయ్యా, నీ యందు భయభక్తులు కలిగిన బిడ్డలు ఎంతో దూర ప్రాంతాల నుండి కూడా నీ సన్నిధానానికి వచ్చారు నాయన. నీ దాసుడు నీ దాసురాలు పడుతున్న ప్రయాసకు తగిన ప్రతిఫలముగా ఆత్మలను మీరు అప్పగిస్తున్నందుకు స్తోత్రం. ప్రయాసతో వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించండి. ఈ మధ్యాహ్న కాలం నీ బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. అల్పుడును ఎన్నిక లేని వాడును నీ దాసుడును ధూళి లాంటి నన్ను బలపరిచి వాడుకొనమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథాలు వారు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యాన్ని చూద్దాం. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశములోనికి వెళ్ళుడి. చాలు. హల్లెలూయా. ప్రియులారా, మీరు గమనించాలి, ఇక్కడ ఇశ్రాయేలీయుల ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. బానిస అంటేనే వారి ఇష్టాలు ఏమీ నెరవేర్చబడవు. ఎవడు బానిసగా పట్టుకున్నాడో వాడిష్టమే నెరవేర్చబడింది. వీళ్ళకు కూడా ఇష్టాలు ఉంటాయి. బానిసగా ఉన్నవాడికి ఏముంటాయి? ఇష్టాలు ఉంటాయి. ఏమీ నెరవేర్చబడవు. ఎందుకంటే ఆడిష్టం నెరవేర్చబడింది. ఈ రోజున కూడా చాలామంది మీరు చూడండి, వాళ్ళకి మంచిగానే బ్రతకాలని ఉంటుంది, కానీ బ్రతకలేరు. ఎవరైనా తాగుపోతాడా, రే తాగిన మాటలు నువ్వు ఆపో అన్నాడు అనుకో, ఛీ బాబు రేపటి నుంచి మానేస్తాను నేను అనుకుంటాడు, ఇల్లు ఇవ్వకపోయేసరికి. కానీ మరలా 2 రోజులు అయిన తర్వాత ఆడికి తెలియకుండానే సారాయి కొట్టుకెళ్ళిపోతాడు. తాగుబుద్ధి అయింది. ఆ టేస్ట్ దానికి అలవాటు పడ్డాడు. ఓ పక్క ముక్క తింటూ చుక్క తాగుతుంటే, చుక్కేస్తుంటే ఆ టేస్ట్, అది భార్య ఏడ్చిన, పిల్లలు నాశనం అవుతున్నా, జీవితమే పతనమైపోతున్నా అతనికి తెలుసు ఆ విషయం తెలుసు, నేను దీని గురించే నాశనం అయిపోయానని. కానీ దాని దగ్గరికే వెళ్తాడు. కారణం ఏమిటంటే తను ఏలుతుంది ఎవరంటే మందు. అర్థమవుతుందా? కొంతమంది ఆడవాళ్ళు కూడా తాగుతున్నారు ఈ మధ్య. బస్సుల్లో కూడా తాగి ఎక్కి సీటే అంటుంటే వాళ్ళు దెబ్బకు తట్టుకోలేకపోతున్నారంటగా. అవునా? ఎందుకు పాప వాళ్ళకు కూడా వచ్చి నేను ఆడదాన్ని అయి ఉండి, ఆడ మనిషిని అయి ఉండి ఇలాంటి పిచ్చి పని చేయకూడదు అని ఉంటుంది. కానీ వాళ్ళ అయ్యో వాళ్ళ అమ్మో ఎవరో చిన్నప్పుడు కళ్ళు పోసి నేర్పించారు, అన్నాడు సారాయి పోపించారు, దానికి అలవాటు పడి చచ్చింది ప్రాణం. అవునా? ఇప్పుడు ఆమెను వెళ్తుంది ఎవరు? కళ్ళు సారాయి. అవునా కాదా? చూడండి, ఒక్కసారి మనం పాపానికి బానిసలమయ్యామంటే తన్నుకులాడిన పాపం నుంచి బయటికి రాలేం. అది ఏళ్తుంది మనల్ని, మన ఇష్టం కాదు. ఛీ అలా చేయకూడదు. ఎంత దారుణం! ఈ పాపం బయటపడినాడు, నా కొంప నాశనం అయిపోయింది, నా సంసారం పోయింది, సమాజంలో ఇలువ పోయింది అని తెలుసు. కానీ ఆ మనిషి ఎదురు పడగానే ఏదో అయిపోయింది, ఏదో ఆలోచనలు వచ్చేస్తాయి. మరలా తిరిగి అదే పాపంలోనికి వెళ్ళిపోతాడు. ఆ పాపం చేసి బయటకు వచ్చిన తర్వాత ఇక నుండి నేను చేయకూడదు
ఏనాటికైనా పాపం అనేటువంటిది బయటపడుతుంది, ఏనాటికైనా పాపం అనేటువంటిది నన్ను నాశనం చేస్తుంది అనుకుంటాడు. కానీ మరలా దాని జోలికి వెళ్తాడు. అవును కదా? అంటే బానిసత్వం అనేటువంటిది, ఐగుప్తు బానిసత్వం ఎలాగునో ఈ పాప బానిసత్వం కూడా అలాగునే. దేవుడు వారిని విడిపించిన తర్వాత మోసే నాయకత్వంలో వారు 40 సంవత్సరాలు ప్రయాణం చేసి ఆయన చనిపోయిన తర్వాత యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నువ్వు లేచి నీవును ఈ జనులను కనాను దేశానికి ప్రవేశించండి అన్నాడు. స్తోత్రం చెప్పాలి. అక్కడ దుఃఖం ఉండదు, అక్కడ మీరు అనుకున్నట్లు ఈ దరిద్రం ఉండదు. అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశం. అదొక క్రొత్త రాజ్యం. మీరు ఎన్నడూ చూడనటువంటి శ్రేష్టమైన అద్భుతమైనటువంటి సుఖశాంతులు ఉంటాయి అక్కడ. అందుకని గనుకనే నేను మిమ్మల్ని బానిసత్వం నుంచి విడిపించాను. కాకపోతే నువ్వు అక్కడికి చేరాలి అంటే లేవాలి అన్నాడు. ప్రియులారా, మీరు గమనించాలి. నువ్వు ఒక ఆశీర్వాదం కొరకైనా లేదు నిత్యరాజ్యానికి వెళ్ళాలన్నా దేవుడు కోరుకునేది ఏమిటంటే నువ్వు పడిన స్థలంలో నుండి నువ్వు పైకి లేవాలని దేవుడు కోరుకుంటాడు. నువ్వు లేచి నిలబడాలని దేవుడు కోరుకుంటాడు. అవునా? స్తోత్రం చెప్పగలరా? లేవమన్నాడా, పడిపోమన్నాడా? ఆ 38 సంవత్సరాలు అక్కడ ఉన్నటువంటి బెతెస్దా కోనేరు దగ్గర ఉన్నటువంటి వాడితో దేవుడు ఏం చెప్పాడు? నువ్వు లేచి నడవరా అన్నాడు. అంతే కదా? నువ్వు లేచి నడవరా అన్నాడు. ఎక్కడ చూసినా నువ్వు లేచి నడవరా అన్నారు. విచిత్రం ఏంటో మనకు తెలీదు, మరి ఇదేం పరిచర్యలో నాకు తెలియదు. కానీ ఈ మధ్య కాలంలో పడిపో అంటున్నారు. అర్థమవుతుంది. ఆయనేమో లేరా అంటే వీళ్ళేమో పడు అంటున్నారు. పడకపోతే నెడుతున్నారు పట్టుకొని. మరి ట్రెండ్ మారినట్టుంది. అవునా? ఏంటి అలా చూస్తున్నాను ఎవరు తెలుసుకొని? ఇప్పుడు దేవుడు ఎప్పుడైనా సరే ఆయన కోరుకునేది ఏమిటంటే పడగొట్టి లేపడం కాదు, పడిపోయిన వాడిని లేపాలి. స్తోత్రం చెప్పాలి. మీరు అనుకున్నట్లు ఏ విషయంలో పడిపోయావు, నువ్వు ఏ విషయంలో సతికిలబడి ఉన్నావో అక్కడి నుంచి లేవమని దేవుడు కోరుకుంటాడు. నేను ఒక 4, 5, 6 విషయాలు మీకు చెబుతాను ఏ విషయంలో ప్రభు లేవమంటాడో. మీరు జాగ్రత్తగా వినండి. సాధ్యమైనంత వరకు మీకు అర్థమయ్యేటట్లు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మైండ్ ఎక్కడుంటే అర్థమైద్ది, అది ఇంటి దగ్గరికి వెళ్తే నేను చెప్పలేను. హల్లెలూయా. ఆకలైన వారు హల్లెలూయా చెప్పండి. వాస్తవాలేలే, వాస్తవం. నాకు కూడా అవుతుంది ఆకలి. కానీ 1 గంట ఓర్చుకుందాం. ఏమంటారు మీరు? మీరు అన్నం ఉందా యాకోబు గారు? భోజనాలు ఉన్నాయి కదా? ఏం కూర? చికెన్. కాస్త లేట్ అయినా పర్వాలా. హల్లెలూయా. కాస్త లేట్ అయినా ముద్ద పోయిద్దిలేవా లోపలికి. అందుకని మీరేం కంగారు పడకండి. మనకు లేట్ అయిందల్లా మంచిదే. ఎందుకంటే ఓ ముద్ద ఎక్కువ పోయిద్ది. కంగారు పడకండి. నేను కూడా వాతావరణం కూడా చల్లగా ఉంది. దేవుడు మీ దగ్గరికి ఎప్పుడు వచ్చినా మబ్బులు తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. మేఘస్తంభాన్ని ఏమైనా పంపిస్తున్నాడేమో తెలీదు. ఎప్పుడొచ్చినా మబ్బులే ఉంటాయి. ప్రశాంతమైన వాతావరణం. హల్లెలూయా. వర్షం వచ్చిందనే భయం వస్తుంది కానీ రాదులే. చూద్దాం, దేవుడు తోడుంటాడు మనకి. లూకా సువార్త 15వ అధ్యాయం 18వ వాక్యములో ఒక మాట చూడండి. అమ్మ, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని. చాలు, గమనించాలమ్మా. ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నటకు నేను యోగ్యుడును కాను, నీ కూలివారిలో ఒకనగా పెట్టుకోమన్నాడు. ఇతను గమనించాలి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, గమనించాలి, నేను చేసిన పాపం మనుషులకు వ్యతిరేకమైనది కాదు, ఈ లోకానికి వ్యతిరేకమైన పాపం కాదు.
ఏ లోకానికి వ్యతిరేకమైన పాపం? పరలోకానికి వ్యతిరేకమైన పాపం. ఇది చాలా డేంజర్ పాపం ఇది. అర్థమవుతుందా? పరలోకానికి వ్యతిరేకమైన పాపం. ఏమిటి అతను చేసిన పాపం? తండ్రికి దూరం అవ్వడం. పరలోకానికి వ్యతిరేకం అది. దేవునికి దూరమై నువ్వేం సాధించగలవు? దేవునికి నీకు గిట్టట్లేదు. నేను ఈ దేవుడి దగ్గర ఉండలేనంటున్నావు. మరి ఇంకెవరి దగ్గరికి ఉంటావు? ఆయన ఆ దేవుడికి నీకు గిట్టకపోతే ఆయన ఆకాశము కింద ఎలా ఉంటావు? ఆ దేవుడు నీకు దేవుడు కాకపోతే ఆయన వర్షాన్ని నువ్వు ఎలా వాడుకుంటావు? ఆయన గాలిని ఎలా వాడుకుంటావు? ఆ దేవుడు అంటే గిట్టదో, కానీ ఆ దేవుడిచ్చే గాలి మాత్రం కావాలి. ఆ దేవుడు అంటే గిట్టదండి. ఆ దేవుడు అంటే గిట్టదు. ఆ దేవుడిచ్చే వర్షం కావాలి. ఆ దేవుడిచ్చే సమస్తమును కావాలి. మనము సంపాదించలేనివి దేవుడిస్తాడు. ఏమండి, ఈ గాల్లో అద్భుతమైనటువంటి కోట్ల రూపాయలకి విలువైన ఆక్సిజన్ ఉంది. అర్థమవుతుంది. ఈ గాల్లో ఉన్న ఆక్సిజన్ దేవుడు ఇచ్చేటువంటిది. కానీ దేవుడు వద్దు. ఏం కావాలి? ఈ ఆక్సిజన్ కావాలి. దీనిని వాడుకుంటూ వేశ్యలతో సాంగత్యం చేశాడట. భార్యతో కాపురం చేయమన్నాడు, కానీ వేశ్యలతో కాపురం చేయమని దేవుడు చెప్పాడా? చెప్పరంటాయా? భార్య ఒక్కతే ఉండాలి. భార్య ఒక్కడే భర్త ఉండాలి. అర్థమవుతుందా? ఎక్స్ట్రా సుఖభోగాలు. వ్యభిచరించవద్దని దేవుడు ఎందుకు చెబుతాడంటే, వ్యభిచారం అనేటువంటిది ఊరికే మీరు అనుకున్నట్లు ఏముందండి, దాహమైందండి, దాహం తీర్చుకుంటాం అన్నట్లే కదా. ఇది కూడా ఒక కోరిక. నేను ఏమంటానంటే, ఒక స్త్రీ పురుషులు ఫిజికల్గా కలవడం కంటే కూడా దాని వెనకాల జరిగే నష్టాల గురించి దేవుడు ఆ పాపం వద్దన్నాడు. అర్థమవుతండి. మీరు గమనించాలి. దాని వెనకాల జరిగే నష్టాలు చాలా డేంజర్, ప్రమాదం, ఎన్నో కుటుంబాలు కూల్చేటువంటివి. దాని కొరకు ఆ పాపం వద్దన్నాడు. ఏంటి ఆ నష్టాలు? 1-2 గుర్తు చేస్తాను. ఒక పెళ్ళైన స్త్రీని నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావు. ఆ ఇంట్లో ఆమెకి 2 పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు. అర్థమవుతండి. ఈ రోజు కాకపోతే రేపైనా ఈ యొక్క విషయం బయటపడింది. ఆ ఇంట్లో ఆ భార్య భర్తలు ఎంత కుమిలిపోతారో తెలుసా? ఎన్నిసార్లు గొడవ పడతారు ఆ భార్యతో. అర్థమవుతుందా? ఎన్నిసార్లు ఆ పిల్లల మూలకి వెళ్ళిపోతారు. ఎన్నిసార్లు వీళ్ళిద్దరి మధ్యలో గొడవ అవుతుంటే పిల్లలు చదువులు పోతాయి, వారికి మనశ్శాంతి ఉండదు. ఈ తల్లిని చూసి వాళ్ళు చెడిపోతారు. సమాజంలో ఎంత నష్టం, ఎంత కష్టం. ఈ భార్య ఇలా చేస్తుందని ఆ భర్తకి అర్థమవుతుంది. నెమ్మది లేక మందు తాగొచ్చు. అతను వ్యాపారం చేసేవాడైతే వ్యాపారంలో నష్టం రావచ్చు. పలు విధాలుగా నష్టం. ఈ నష్టాలలో వాడికి మైండ్ పోయి ఏం చేయాలి అర్థం కాక, దీన్నైనా చంపొచ్చు, వాడినైనా చంపేయొచ్చు. చచ్చినప్పుడు ఇదేమో చచ్చి పాతి పెట్టబడితే వాడేమో జైలుకి వెళ్తాడు. పుట్టిన పిల్లల సంగతి ఏమిటి? అర్థమవుతుందా మీకు? అప్పుల పాలైపోయాడు, నెమ్మది లేదు, పిల్లల బజారు పాలయ్యారు. మీరు అనుకో ఏముంది, కుక్క పంది కలిసినట్టే అన్నట్లు ఆలోచించకండి. దీని వెనకాల ఎన్ని నష్టాలు ఉన్నాయి. దేవుడు దీన్ని చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన న్యాయాధిపతి కదా, ప్రేమ కలిగిన దేవుడు కదా. ఇక్కడ ఎవరైనా అక్రమ సంబంధంలో ఉంటే లేస్తే మీకు మంచిది. ఇప్పుడైనా అందులో నుండి అర్థమవుతుంది. వేశ్యలతో సాంగత్యం చేస్తూ, దుర్వ్యాపారము చేస్తూ, చివరికి దానికి వచ్చిన ఫలితం ఏమిటంటే, బలమైపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. తను ఉంచుకున్న ఉపపత్తులన్నీ వెళ్ళిపోయినాయి. బలమైపోయిన తర్వాత కుక్క కంటే హీనంగా చూస్తున్నారు. డబ్బు అయిపోయిన తర్వాత స్నేహితులు లేరు. డబ్బు స్థిరం కాదు, యవ్వనము స్థిరం కాదు. ఇప్పుడు ఇక్కడ ఒకళ్ళార ముసలమ్మలు ఉంటారు కదా, ఏమనుకోమాకన్నా. ఒకళ్ళార ముసలమ్మ వాళ్ళు మనలాగే ముఖం నిగనిగలాడుతూ, ఒకప్పుడు అసలు ఏం అందగత్తెలు అనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు అంతా అయిపోయి ముడతలు పడిపోయి అందులే మాయా మా దగ్గర మాత్రం అంటున్నారు. వాళ్ళు నీకంటే బాగున్నారు ఒకప్పుడు. అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళు పిల్లల్ని తీసుకొని మనవరాలను తీసుకుంటే, ముసలాన్ని దగ్గర ముసలాసన వస్తుంది, పో నేను రాను
అంటుంటే, రా అమ్మాయి రావే బంగారం తల్లి రావే అంటే, నేను రా నీ దగ్గర ముసలాసన వచ్చింది అంటాను. రేపొద్దు నువ్వు కూడా అదే అయిపోయింది నీ పని అవదా. ఆల్రెడీ ముడతలు పడుతుంది కదా ముఖం, ఏబాయ్ పడట్లేదా? నువ్వు ఎంత రంగేసినా అర్థమవుతుందా? ఫోటో తీస్తే ఫోటో కరెక్ట్గా చెప్పింది నీ వయసు. ఆ ముఖంలో ఉన్న ఆ జీవం చచ్చిపోవటంలా అర్థమవుతుంది. ఇది స్థిరం అనుకుంటాడు. ఇది స్థిరం ఎలా అవుతుంది? స్థిరమైనది దేవుని రాజ్యం, స్థిరమైనది దేవుని ప్రేమ, స్థిరమైనది దేవుని అనుబంధం. దీన్ని మొత్తం కోల్పోయి దాన్ని గ్రహించి నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్తానన్నాడు. అంటే క్షమాపణ అడగడానికి పాపము నుండి పైకి లేచాడు. అది దాని అర్థం. స్తోత్రం చెప్పాలి. ఏం అడగడానికి లేచాడు? డబ్బులు అడగడానికా? పోయిన యవనాన్ని అడగడానికా? కొన్ని దేవుడి దగ్గర అడగకూడదు. ప్రభువా నా దేవా నా తండ్రి పక్షరాజు యవనం వలే నీ యవనము కొత్తదగదు అన్నావు కదా తండ్రి, మరలా నాకు కొత్త యవనం ఈ ప్రభువా. మళ్ళీ ఏం చేయడానికి నీకు కొత్త యవనం? మళ్ళీ ఎవరు కొంపలు కూల్చడానికి? అర్థమవుతుందా? ఇంకా ఎన్ని కొంపలు కూలుస్తావు? ఎన్ని సంవత్సరాలు తీస్తావు? ఎరా ఊరికి ఆంపోచులాగా తిరుగుతున్నావు. మొన్నటి దాకా తిరిగావు, ఇప్పుడు వయసు అయిపోయింది, మరలా ఈమంటే దాని అర్థం ఏంటి? ఏమనుకో మాకండి, ఎవరు ఉన్నారో లేరో నాకు తెలీదు. ఎవరో అది రాదు నీకు. స్తోత్రం చెప్పాలి. యేసు నామంలో 50 సంవత్సరాలకు పోతే పోయింది నీకు యవన బలం. అర్థమవుతుందా? దయచేసి గమనించాలి. ఎందుకంటే ఒక భార్యతో కాపురం చేసేటువంటి వాడు 70 ఏళ్ళైన కాపురం చేయొచ్చు, తిరుగులేదు. కొంపలమ్మడి తిరిగే వాడికి 50 కంటే ఎక్కువ ఉండకూడదు. ఏదో ఒక రోగం వస్తుంది, వైరస్లు తగులుకుంటాయి. ఈడు అదే కదా అయిపోయాడు. ఎవరు? చిన్న కుమారుడు. కానీ వాడు అదృష్టం ఏమిటంటే అందులో నుంచి లేచి తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగాడు, తండ్రి నేను నీకును పరలోకానికి విరోధముగా నేను పాపము చేశాను. ఆ గ్రహింపు తన జన్మ ధన్యమైపోయింది. మనిషికి ఒక దెబ్బ, మనిషికి ఒక మాట, గొడ్డుకి ఒక్క దెబ్బ. వీడికి ఒక దెబ్బ పడింది. ఏం దెబ్బ పడిందంటే ఆర్థిక ఇబ్బందులని దెబ్బ పడింది, రోగం అనే దెబ్బ పడింది, అవమానాలనే దెబ్బ పడింది. వెంటనే గ్రహించాడు. స్తోత్రం చెప్పాలి. వెంటనే లేచాడు. తండ్రి ఆయన్ని కనికరించి కౌగిలించుకున్నాడు, ముద్దులు పెట్టాడట. కొంపు కొట్టేవాడిని ముద్దు పెట్టుకోగలిగిన ప్రేమ కన్న తండ్రికి తప్ప మరి ఎవరికి ఉండదు. వాడు ఉంచుకున్న వేశ్యలు వచ్చి ముద్దు పెట్టుకుంటారు వాడిని? వాడు స్నేహితులు వస్తారా? వీడికి ఆల్రెడీ హెచ్ఐవి వచ్చి ఉండొచ్చు. అర్థమవుతుందా? వీడి ఒళ్ళంతా కురుపులతో నాశనం అయిపోయి ఉండొచ్చు. ఈ కంపు కొట్టేటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఎవడు ముద్దు పెట్టుకుంటాడు? కన్న తండ్రికి కాకి పిల్ల. ఊళ్ళో వాళ్ళందరూ ఏమంటారు? ఈ నరకాల, పొడవాల, చంపాల, ఈయన్ని నేనైతేనా చెప్పు తీసుకొని కొట్టేవాడిని, వాడిని నేనైతే నరికి పడేసేవాడిని అంటున్నారు ఊళ్ళో వాళ్ళు. వాడు అన్నం లేకుండా చస్తుంటే వాడి కర్మ అన్నారు. తండ్రి ఏమన్నాడంటే, నాయన నువ్వెన్ని తప్పులు చేసినా నువ్వు నా కన్న బిడ్డవరా, నా దగ్గర నీకు ఎప్పుడూ ఆ స్థానం పోలేదు నాన్న అని కౌగిలించుకున్నాడు. ఇదే తండ్రి ప్రేమ. చాలాసార్లు మనం వెళ్ళినప్పుడు, మనం ఏదైనా జాతకాలు అడిగినప్పుడు, జ్యోతిషాలు అడిగినప్పుడు, ఏంటయ్యా నాకు ఏంటి పొలం పండట్లేదో, లేదంటే నాకు అప్పులు అవుతున్నాయో, నాకు రోగాలు వచ్చినాయో, పిల్లలు ఎలానో, భార్య ఎలా అంటే అది అది నీ కర్మ ఫలం అంటాడు. ఏం ఫలం అది? నీ కర్మ. నీ కర్మ, నువ్వు అనుభవించాల్సిందే నాన్న. మరి ఏ టైంలో ఏ జన్మలో చేసావో తెలీదు, ఆ కర్మ నువ్వు అనుభవించాలంటాడు. ఈడేమనుకుంటాడంటే మరి తప్పదు కదా నా కర్మ అనుకుంటాడు. ఒకే ఒక్క దేవుడు ఏమంటాడంటే నీ కర్మ నేను అనుభవిస్తాను అంటాడు. అది ఆయన చేసే పని. స్తోత్రం చెప్పాలి. అందుకు దేవుడు నిన్ను పాపం నుంచి లేవమంటాడు. నువ్వేమో ఆ పాపముతో ఎలా, పాపాన్ని విడిచిపెట్టకుండా దేవుడు నిన్ను ఎలా కౌగిలించుకుంటాడు? పాపాన్ని విడిచిపెట్టకుండా దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడు? ఓ పిల్లడు
కూజ తెలుసా మీకు? బుర్రకాయ తెలుసా? మంచినీళ్ళు పోసుకుంటా బుర్రకాయ అంటారా? ఎంతమంది తెలుసు బుర్రకాయ? అది మొదటేమో ఇలా ఉంటుంది, మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత పొట్టలాగా ఇలా వస్తుంది. కూజ పొట్టలాగా ఉంటుంది ఒక్కొక్కరికి. అర్థమవుతుందా? ఆ కూజాలో ఓ పిల్లవాడు చేయి పెట్టాడు. చేయి పెడితే ఆ కూజ లాంటి ఇత్తడిది అది. ఇత్తడి ఉంటాయి కదా, ఇత్తడి కూడా ఉంటాయి కదా, అందులో చేయి పెట్టాడు. ఇదేమో రావటల్లా. బ్యా 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 అని అరుస్తున్నాడు వాడు. ఏంది నాన్న, ఓమ్మ ఓమ్మ ఓ నాయన ఓ దేవుడు అని వాళ్ళ అమ్మ వచ్చి చేయిదీరా బయటకని లాగుతుంటే రావట్లా. బ్యార్ బ్యార్ అని అరుస్తున్నాడు వాడు. వాళ్ళ నాన్న వచ్చి లాగాడు, వాళ్ళ అమ్మ వచ్చి లాగింది, చుట్టుపక్కల ఇళ్ళ పక్కన వాళ్ళు వచ్చి లాగారు, రావట్లా. డాక్టర్ గారిని పిలిచారు, ఆయన వల్ల కావట్లా. సరే ఇదంతా కాదులే, దాన్ని కట్ చేద్దాం. ఏది ఇత్తడి, దాన్ని కట్ చేద్దామని కట్ చేసేవాడిని పిలిచారు. ఎందుకైనా మంచిదని డాక్టర్ గారు ఆయన కట్ చేసే ముందు పాపం బంగారు లాగా ఉంది ఇది ఎట్లా అని, అరే నీ చెయ్యి ఎందుకు రావట్లేదు, వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళింది అన్నాడు. వెళ్ళేటప్పుడు వెళ్ళింది, వచ్చేటప్పుడు రాట్లా అన్నాడు. పోయేటప్పుడు వెళ్ళింది, వచ్చేటప్పుడు రాదా? వచ్చిందా రాదా? మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు అంటే, అరే కరెక్ట్గా నీ చేతులు ఏముంది చెప్పురా అన్నాడు. రూపాయి. లోపల రూపాయి ఉందని పెట్టాడు ఇటు చెయ్యి. లోపలికి వెళ్ళేటప్పుడు ఏం గుప్పిలు పట్టుకొని ఇట్ట పెట్టాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం పట్టాడు? గుప్పిలు పట్టాడు. ఇప్పుడు ఈడు గుప్పిలు పెట్టుకొని ఇలాంటి ఎందుకు వస్తుంది? వీళ్ళు ఎంతమంది లాగిన ఎందుకు వస్తుంది? అరే ఆ రూపాయిని విడిచిపెట్టరంటే, నేను విడిచిపెట్టను అంటాడు. ఒరి పనికి మాలినాడు, నీకు మళ్ళీ రూపాయి ఇస్తామని విడిచిపెట్టరంటే అప్పుడు విడిచిపెట్టాడు. మీకు అర్థమైందా? నువ్వేం పట్టుకున్నావు? పాపం అనే రూపాయిని కోజాలో పట్టుకున్నావు. పట్టుకొని ఆదివారం చర్చికి వచ్చి ఆశీర్వదించు నాయన అంటే మరి అది విడిచిపెట్టు దించుతాడు. మీకు అర్థం కాలేదా? దాంట్లో నుంచి బయటికి రావు, దీవెనలు రావాలి. ఏం పట్టుకున్నావు గుప్పిట్లో? సీరియలా? సీరియల్ కూడా అదేలే. హల్లెలూయా. గమనించాలి. ఏదో పట్టుకున్నావు, ఏదో పాపాన్ని పట్టుకున్నావు, దాన్ని విడిచిపెట్టాయి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ చిన్న కుమారుడు ఏం విడిచిపెట్టాడు? పాపాన్ని విడిచిపెట్టాడు. అందుకనే తన ఒళ్ళు ఇల్లు శుభ్రమైపోయింది. నూతన వస్త్రాలు ఇచ్చాడు, ఉంగరం తొడిగాడు, సమాధానం అని జోడిచ్చాడు. దేవుని కుమారుడని ఆ తండ్రికి సొంత కుమారుడుగా ఉన్నాడు. పాపమునకు క్షమాపణ కొరకు నువ్వు ఈ మధ్యాహ్నం లేస్తే దేవుడు నీకు రక్షణ ఇస్తాడు. స్తోత్రం చెప్పాలి. ఆయన కుమారుడిగా నిన్ను స్వీకరిస్తాడు. ఇంకొక మాట చదువుతావా? అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 8వ వాక్యం. దిక్కును లేచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయమునకు ఎక్కి వెళ్ళెను. ఎందుకంటే వాళ్ళు ఎక్కారు, దేవాలయం పైన ఉంది. స్తోత్రం చెప్పాలి. ఇక్కడ గమనించాలి. దీని అర్థం ఏమిటంటే, ఈడు ఎందుకు లేచాడు, దేవుడు ఈయన ఎందుకు లేపాడు అంటే, దేవాలయమునకు వెళ్ళడానికి, అంటే సహవాసములోనికి వెళ్ళడానికి ఒక తీర్మానం. నేను ఇక్కడ నుండి దేవాలయాన్ని మానను, చర్చి మానను, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా నేను దైవ సేవకులతో కలిసి నేను దేవాలయమునకు ఎక్కెళ్తాను. పేతురు యోహానులతో కదా వెళ్ళాడు. అర్థమవుతుందా? మీరు కొంతమంది నా తల్లులారా, ఈరోజు వచ్చే మళ్ళా సంవత్సరానికి నెలకొకసారి ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు, వాడికి అవసరమైనప్పుడు
వెళ్ళాలనిపించినప్పుడు. న్యాయమేనా ఇది? హల్లెలూయా చెప్పగలరా? ఎంతకాలం నువ్వు అలా ఉంటావు? దేవాలయమునకు నువ్వు లేచి వెళ్ళడం నీకు చేతనైతే దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడో తెలుసా? ఆదికాండం 35 అధ్యాయం 1వ వాక్యం చూడండి. దేవుడు యాకోబుతో, నువ్వు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించు. చప్పట్లు కొట్టు ఒకసారి. ఏదో సరదాగా వెళ్ళిరా మాక. సహవాసములో అక్కడ నివసించు అంటే సహవాసములో అంటు కట్టబడి ఉండు. సంఘమును అంటున్నట్టుగా సహవాసములో ఉండమాక. ఒక్కొక్కరు చర్చికే వస్తారు, పాస్టర్ గారికి ఫోన్ చేసి, పాస్టర్ గారు మీ సంఘానికే వస్తున్నాను పాస్టర్ గారు, నేను మీ సంఘానికే అంటే దాని అర్థం ఏంటి? సంఘం ఎవరిదే? మన సంఘానికమ్మా, మన సంఘానికి వస్తున్నాను అన్నయ్య, మన సంఘం బిడ్డనే నేను అన్నాను కదా. ఏమంటారు ఇల్లు? మీ సంఘం అంటే ఇంకా అంటలా, అతకలా. స్తోత్రం చెప్పాలి. ఈ అతికిన మనిషి కాదు, అవసరమైతే ఊడిపోయి ఇంకొక దగ్గరికి వెళ్ళిద్ది. ఎన్నిసార్లైనా ఊడిపోయిద్ది. అన్నయ్య నేను మీ సంఘం, మీ బిడ్డని, మీ సహోదరిని, నువ్వు లేచి బేతేలునకు వెళ్ళు. వెంటనే యాకోబు ఎప్పుడైతే ప్రభు లేచి బేతేలు అనగా దేవుని మందిరానికి వెళ్ళమన్నాడో ఒక ప్రకటన చేశాడు. భార్య పిల్లల్ని అందరిని పిలిచి, రేయ్ మీ శరీరాల మీద, మీ ఒంటి మీద ఉన్నటువంటివి అన్య దేవత సంబంధమైనటువంటి విగ్రహారాధన సంబంధమైన వస్తువులన్నీ వలిసి నా చేతిలో పెట్టండి, నేను వెళ్ళి ఆ చెట్టు కింద పాతి పెట్టేస్తాను అన్నాడు. ఒలిసిచ్చారా ఇవ్వలేదా? అంటే దాని అర్థం ఏంటి చెప్పనా? ఒక్కొక్క వస్తువా ఒక్కొక్క దేవత రూపంతో ఉన్నాయి. హల్లెలూయా. మీకు తెలుసో తెలీదో, ఒక్కొక్క వస్తువా ఒక్కొక్క దేవత రూపంతో ఉన్నాయి. ఒక్కొక్క దేవతకి సాదృశ్యంగా పెట్టుకున్నారు వాళ్ళ ఒంటి మీద. యాకోబు భార్యలు, పిల్లలు, ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళలాగా అయిపోయారు వీళ్ళు కూడా. అవి ఫ్యాషన్ డ్రెస్సులు అయిపోయినాయి అనుకుంటున్నారు. ఫ్యాషన్ కాదు, నీ ముఖం కాదు, అది వేరేది. అవన్నీ విడిచిపెట్టేయండి, తీసి ఒలిసి, అర్థమవుతుందా? ఆయన చేతిలో పెడితే ఆయన కరిగించి అమ్మలా ఏం చేశాడు? పాతి పెట్టేశాడట. స్తోత్రం. దీన్ని పాతి పెట్టడం అంటే దానిని ఎవరిని పాతి పెడతాం? చచ్చిన వాళ్ళని పాతి పెడతాం. ఎప్పుడన్నా మీ అమ్మ చచ్చిపోయింది, మీ నాన్న చచ్చిపోయాడు, మీ అమ్మమ్మ చచ్చిపోయింది, మీ నాన్నమ్మ చచ్చిపోయింది, పాతి పెట్టారు కదా. ఎప్పుడన్నా తోడారా? 3వ రోజు 4వ రోజు వెళ్ళి? హల్లెలూయా. మీరు చెప్పండి, మీరు తోడారా? తోడితే నువ్వు ఉండగలవా? చర్చికి వెళ్ళేటువంటి వాడు ఇవన్నీ పాతి పెట్టి వెళ్ళాలి. అన్ని ఆచారాలన్నీ పాతి పెట్టాలి. అన్ని సంబంధమైనటువంటివన్నీ, దేవునికి వ్యతిరేకమైనటువంటి దాన్ని పాతిపెట్టి దేవాలయానికి వెళ్ళాలి. నువ్వు లేచి దేవాలయానికి వెళ్ళు అన్నాడు. వాళ్ళు వెళ్తున్నప్పుడు అన్య జనులకి, శత్రువులకి వారంటే గుండెల్లో గజ 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 వణుకు పుట్టిందట. వారికి ఏ హాని చేయలేకపోయారట. శత్రువు సాతానుడు దేవుని మందిరానికి వెళ్ళేటువంటి వారిని కదిలించలేడు. అర్థమవుతుందా? మీరు ఏడుస్తున్నారు కొన్నిసార్లు, అయ్యో మా పిల్లల్ని ఎలా అయ్యా, అయ్యో నా కూతురు ఎలా అయ్యా, నా కొడుకు ఎలా అయ్యా, మా పరిస్థితులు ఎలా అయ్యా. నువ్వు దేవుని ఆలయమునకెళ్ళు, దేవుడు శత్రువుని అక్కడ అంతమొందిస్తాడు. నీ కుటుంబాన్ని శ్రేష్టమైనటువంటి కాపుదలతో ఉంచుతారు ఆయన. దేవునికి స్తోత్రం. అందుకని బైబిల్ చదువుతుంది, నువ్వు లేచి మందిరానికి వెళ్ళు. ఆదివారం వచ్చేసరికి ఏం చేయాలి? పొద్దున్నే లేచి తలాపైకి స్నానం చేసి మనం శుచిపరుచుకొని, శుభ్రపరుచుకొని, అర్థమవుతుందా? ఇంటిళ్ళ పాదులు చక్కగా ఏమండి అందరూ తలాపైకి స్నానాలు చేసి ప్రతి ఆదివారం 2-3 గంటలే కదా ఆరాధనలు గడుపుతారు. వెళ్ళి దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వచ్చే అలవాటు ఎంత శ్రేష్టమైన అలవాటు అది. హల్లెలూయా. ఎంత మంచి అలవాటు. ఏమండి ఆదివారం వచ్చేసరికి క్రైస్తవుడు లోకమమ్మడి తిరగొచ్చా? దేవునితో తిరగాల, దేవునితో కదా ఉండాల్సింది. ఆదివారం వచ్చేసరికి మందు తాగే లోకం, ఆదివారం వచ్చేసరికి మాంసాలు తెచ్చుకొని తిని
మా సారాయి తెచ్చుకోనేమో, లేదంటే కళ్ళు తెచ్చుకోనో తాగేటువంటి లోకంతో నువ్వు కూడా ఉంటావా? నీకు లోకమునకు సంబంధం ఏమిటి? మీకు అర్థమవుతుంది అనుకుంటాను. హల్లెలూయా. ఇలా చేసి చూడండి, దేవుడు మిమ్మల్ని ఎంతగా ఆశీర్వదిస్తాడో. మీరు కలుసుకోవడానికి వస్తుంది ఎవరిని? దేవాలయంలో ఎవరుంటారు? మీరు ఎవరిని కలుసుకున్నారు? ఇప్పుడు ప్రభువును కలుసుకున్నారు కుటుంబ సమేతంగా. నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామంటాడు. దేవాలయానికి వెళ్ళినటువంటి హన్నాకి దేవుడు ఏమిచ్చాడు? గర్భఫలం ఇవ్వలేదా? హల్లెలూయా. నా మందిరములో నేను మిమ్మల్ని చేస్తాను అన్నాడు దేవుడు. ఆనందం ఎక్కడుంది? సంపూర్ణమైన సంతోషం ఎక్కడుంది? దేవాలయంలోనే కదా. అర్థమవుతుంది కదా. ఛార్జీలు అయిపోతాయి పాస్టర్ గారండి, ఛార్జీలు అయిపోతాయా? నీ సెల్ బ్యాలెన్స్ అయిపోతే ఒక సెకండ్ కూడా ఆగుతున్నావు, వెంటనే ఇచ్చుకున్నావుగా. హల్లెలూయా. అసలు మీ ఆయన తాగే తాగుడు ఎంత రోజుకి? 200-300 రూపాయల కన్నా తాగుతాడుగా. నీ కొడుకు బెట్టింగ్లు ఎంత పోగొడుతున్నాడు? అవి లెక్కవా? అవి లెక్కయ్యరు. కానీ చర్చికి వెళ్ళేటువంటి ఆటో ఛార్జీలు అవుతున్నాయి పాస్టర్ గారు. ఇక్కడికి వచ్చేసరికేనేమో ఏమండి 50 రూపాయలు మార్చి 5-6 తీసుకుంటారు. ఇది ఎక్కడ గోలో? కనీసం దేవుడికి టమాటాలు ఖరీదన్న ఇవ్వాలి కదా. 1 కేజీ టమాటాలన్న దేవుడికి ఇవ్వాలి కదా. కేజీ టమాటా ఎంత అమ్మా? 40 రూపాయలు అన్న ఇవ్వాలి కదా. వంకాయలు ఎంత? 30. 1 కేజీ టమాటాలు, 1 కేజీ వంకాయల కన్నా దేవుడికి ఇవ్వాలి కదా. అడుక్కునే వాళ్ళు వస్తే మీరు ఇప్పుడు ఎంత ఎంత ఇస్తున్నారు అడుక్కునేవాడికి? 10 రూపాయలు తక్కువ ఇస్తే చెప్పాలు కట్టిద్ది అడుక్కునేది. అర్థమవుతుందా? 10 భయం వాళ్ళని చూస్తే. 10 రూపాయలు తక్కువ ఏం చేసుకుంటాం ఇది అంటున్నారు. ఇంకా మర్యాదకు 20 రూపాయలు నోటిస్తే, 50 రూపాయలు నోటిస్తే పర్లేదు అంటుంది. 10 రూపాయలు ఇప్పుడు వీళ్ళు ఉంటారు కదా మన సహోదరులు, ఎవరు ఇజ్రా సహోదరులు, వాళ్ళకి కానీ 10 రూపాయలు ఇచ్చామంటే మాడు మీద పెట్టి బాధిద్ది. 50 రూపాయలు ఇస్తే ఇలా 3 సార్లు కొట్టేసి వెళ్ళిద్ది. అవునా కాదా? అరే ఇంత హీనంగా దేవుణ్ణి చూస్తుంటే మీరు ఎలా బాగుపడతారు? ఏమనుకోమాకండి, దేవాలయమునికి వెళ్ళండి, దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు. స్తోత్రం చెప్పాలి. ఓ మాట కూడా చదువు ఒకసారి. ఎస్తేరు కాదు, హల్లెలూయా, యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యం. యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించిరేమో అని ఎప్పుడు? అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి పేరు వరుసన వారి కొరకు బలులు అర్పించాడట. ఎప్పుడు లేచి? అరుణోదయం అంటే మధ్యాహ్నమా? తెల్లారగట్ల. స్తోత్రం చెప్పాలి. 4 జాములు ఉంటాయి. సాయంత్రం 6 నుండి 9 వరకు మొదటి జాము, రేయి మొదటి జాము. 9 నుండి 12 వరకు రెండో జాము. 12 నుండి 3 గంటల వరకు మూడో జాము. 3 నుండి 6 వరకు 4 జాము. 3, 6 మధ్యలో లేచేవాడు. దాని పేరు ఏమంటే చెప్పండి? అరుణోదయం అంటారు. 4వ జామని అంటారు. స్తోత్రం చెప్పాలి. ఉదయాన్నే లేచి అంటే దాని అర్థం ఏంటంటే ప్రార్థన కొరకు లేచేవాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చూడాలంటే ప్రార్థన కొరకు లేవాలి. స్తోత్రం చెప్పాలి. లేస్తుంటే ఈ ఎదవ శరీరం ఏమంటుందో తెలుసా? ఇక పడుకో, కాసేపు నీరసంగా ఉంది, అసలు నువ్వు ఎంత అలసిపోయావో ఈరోజు. ఆ సమయములోనే నీ మీద అన్ని జాళ్ళు, కనికరాలు, దయలు, వాత్సల్యతలు చూపించింది నీ మనసు, నీ శరీరం మీద.
అవునా? అప్పుడు బిర్యానీ పెడితే పడుకో, ఇప్పుడు ఏం తింటావులే అందో, లేచి లే లే తిను అంటది. అవునా? అన్నిటికీ ప్రోత్సహిస్తుంది. ఏ టైంలోనైనా లేచిద్ది. ఆ టైంలో ఎవడైనా కానీ వచ్చి నీ దగ్గర కానీ మంచి నీకు ఇష్టమైన సినిమా పెడితే లే చూడు అంటది. అవసరమైతే లేవకపోయినా చెవులతోనే నినమంటది. ఎదవేశాలు వేయడానికి అన్నిటికీ లేపిద్ది శరీరాన్ని. ప్రార్థనకు మాత్రమే అసలు నీకు అసలుకే నిద్ర లేదు, నీరసం వచ్చింది, పడుకొని నిద్రపోయి సావు అంటది. అవునా? ఎక్స్పీరియన్స్ లేదా? హల్లెలూయా చెప్పగలరా? ప్రార్థన నువ్వు ఎప్పుడైతే చేసావో ఆ కుటుంబం ఏమైంది? శ్రమల పాలైందా? ఎవరో చెప్పారు చరిత్రకారులు, యోబుకు వచ్చిన శ్రమలు 6 నెలలేనంట. అర్థమవుతుందా? ఈ సంవత్సరాలు ఏమి రాలా. స్తోత్రం చెప్పాలి. ఒక రోజులోనే పోయారు అందరూ. నేను అక్కడికి వెళ్ళాను, ఆ యోబు గారు ఊరు వెళ్ళాను నేను. అర్థమవుతుంది. అది మొత్తం ఆ దేశాలన్నీ ఎడారి దేశాలు. ఆయన ఉండే ప్రాంతం మాత్రమే పచ్చదనం. మస్కట్ నుండి కరెక్ట్గా 1000 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి వెళ్తే మనకు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి లాగా ఉంటుంది. ఎందుకంటే అరటి తోటలు ఉన్నాయి, కంద తోటలు ఉన్నాయి. అర్థమవుతుందా? ఒంటెలైతే మన దగ్గర గొర్రెల మందలు ఎట్లా మేస్తున్నాయో ఒంటెలు అలా మేస్తున్నాయి అక్కడ. బలమైన గొర్రెలు ఉన్నాయి. ఆయన సమాధి ఉంది. ఆయన ఆయన శిథిలాల్లో ఉన్న అప్పుడెప్పుడో ఉన్న తన ఇంటిని ఏదో చిన్న గుర్తులు పెట్టారులేండి. అవన్నీ ఉన్నాయి. ఆ యోబు గారు ఉన్నటువంటి ప్రాంతం అది. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది నాకు, అయ్యి బాబోయ్, అందుకని ఆయనకు ఒంటెలు, గొర్రెలు, గాడిదలు ఎందుకున్నాయో, ఈ ఎడారిలు ఎక్కడ మేచేస్తాయి అనుకున్నాను నేను. ఆడికి వెళ్ళిన తర్వాత కానీ అర్థమైంది అది శ్రేష్టమైన స్థలం అది. హల్లెలూయా చెప్పగలరా? 6 నెలలే. తర్వాత 2 ఆశీర్వాదం ఇచ్చాడు. సాతానుడు సిగ్గుపడ్డాడు ప్రార్థన చేసిన వాడిని చూసి. ప్రార్థన చేసేవాడు మరలా యోబు జోలికి వెళ్తావంటే చచ్చినేళ్ళని అంటాడు వాడు. మీకు అర్థమైందా? దేవుడు పిలిచిరే మళ్ళీ యోబు దగ్గరికి వెళ్తావంటే అమ్మో నేను వెళ్ళనయ్యో అంటాడు. ప్రార్థన చేయనోడి దగ్గరికి వెళ్తావంటే ఎప్పుడంటే అప్పుడే. గమనించాలి, ప్రార్థన చేసేటువంటి వారి జీవితాలు పచ్చగా ఉంటాయి. స్తోత్రం చెప్పగలరా? పచ్చగా ఉంటాయి. ఆ ప్రార్థనలో కూడా దురుద్దేశముతో అడిగే ప్రార్థనలు దేవుడు వినడు. మీరు అడిగినా దురుద్దేశంతోనే అడుగుతారు, మీ భోగముల నిమిత్తమై కాదు. దేవుని చిత్తము నెరవేర్చే ప్రార్థన అద్భుతమైన ప్రార్థన. హల్లెలూయా. కొంతమంది ప్రార్థన చేస్తుంటారా, ఒక ఆమంట చక్కగా ప్రార్థన చేసుకుందామని ఆదివారం సాయంత్రం వచ్చి మధ్యాహ్నంకి వచ్చి అంత మాంసం వండుకొని పక్కన పెట్టుకొని ప్రార్థన చేసుకొని 1 గంట తర్వాత తిందాం అనుకొని మోకరించిందంట. మోకరించిన వెంటనే కాసేపు స్తోత్రం నాయనా నా దేవా నా పేబు అంటుండేసరికి ఏదో కుక్క వచ్చినట్టు కదిలిచ్చినట్టు అప్పుడు తడికిలిల్లు కదా, మధ్య మధ్యలో ఛాయ్ ఛాయ్ అలా నువ్వు ఏం రాలేదా? స్తోత్రం తండ్రి నా పేబు నా దేవా ఆ ప్రార్థన అంటే ఇప్పుడు ఆ మనసు ఎక్కడుంది? కుక్కొచ్చి మాంసం తింటదేమోనని. ఒక్కొక్కళ్ళు ఇంట్లోనే మోకరిస్తారా ప్రార్థన చేస్తారు. ఏందిరా నాకు మీ నాన్న వచ్చి వెళ్ళాడు ఏమన్నాడు? నీకు ప్రార్థన చేసేదానికి నీకు ఎట్లా తెలుసా ఇన్ని? నువ్వు కళ్ళు మూసుకొని అట్లా కాదు. అసలు నీ మనసు ఎక్కడుంది? నిజంగా ప్రార్థన అన్నది మీకు అర్థం కావాలని చెబుతున్నాను నేను. ఏంది ఇందాక అది వాగుతుంది ఏంది? ఇందాక నేను ప్రార్థనలో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేసుకునేటప్పుడు ఆమె వాగుడు నీకెందుకు? అది వినపడిందంటే నీ మనసు ఎక్కడుంది? ఆగి ఆలోచిస్తుంది, వాళ్ళు ఏమన్నారు, ఇంటి పక్కన వాళ్ళు ఏమన్నారు అని. ఈ ప్రార్థనలని ఒట్టి ప్రార్థనలు ఇవి. అర్థమవుతుందా? దేవుని యందు నీ మనసుంచి నీ మనసు దేవుని మీద నిలిపి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది. అందుకని దేవుడు అన్నాడు, తెల్లారగట్లేస్తే ఎవడు గోల వినపడదు నీకు. స్తోత్రం చెప్పాలి. అవునా? ఎవడు రాడు పోడు, ఎవడు కుండల గిండలు కదిలించడు, ఏ కుక్కల బొక్కలు
రావు. తెల్లరగట్లేసి మొదటి జామున లేచి ప్రార్థన చేస్తే నువ్వు గొప్ప గొప్ప విజయాలు చూస్తావు. హల్లెలూయా. నువ్వు పగల ఆ గోలకి ఈ గోలకి ఆ బండికి ఈ బండికి ఐస్లాయ్ నువ్వు మోకరించినప్పుడే ఈ గోలంతా ఇనుకుంటూ ప్రార్థన చేసే బదులు తెల్లారగట్లుగా నువ్వు ఒక అరగంట చేసినా పర్వాలా స్తోత్రం చెప్పాలి. కన్నీళ్లతో ఒక అరగంట ప్రార్థన చెయ్యి. ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది. దేవుడు అది అంటున్నాడు, లేచి ప్రార్థన చెయ్యి. నువ్వు లేచి క్షమాపణ అడుగు నీ దేవుణ్ణి, నీకు రక్షణ వస్తుంది. నువ్వు లేచి దైవ సేవకులతో కలిసి దేవాలయమునకు వెళ్ళు, కలుసుకోపో దేవుణ్ణి, సహవాసములకు వెళ్ళు. నువ్వు లేచి ప్రార్థన చేయి. దేవుడు చెబుతున్నాడు. ఎంతకాలం చతికిల పడి కూర్చుంటావు? కూర్చున్న దగ్గర కూర్చుంటే అసలు వెళ్ళేవాడు వెళ్ళిపోతున్నాడు కదా. హల్లెలూయా. లేచినోడు ఏం చేశాడు? లేచి నిలిచి గంతులు వేస్తూ దేవాలయమునకు వెళ్ళిపోయాడట దేవుణ్ణి స్తుతిస్తూ. దయచేసి వినాలి. ఇప్పుడు మనం వెళ్తా నిలబడ్డాం అనుకో, వెళ్ళేవాడు ఏమవుతాడు కాసేపటికి? మీకు ఆ తేడా చెప్పకూడదు, ఎలా చెప్పాలి అర్థం కావట్లా. నలుగురు కలిసి వెళ్తున్నారు, ఒకడు ఆగాడు. నలుగురు కలిసి వెళ్తున్నారు రోడ్డును, ఒకడు ఆగాడు. అర్థమైంది కదా? ఈ ఆగినోడు ఆ పొత్తసాటికి వెళ్ళొచ్చేసరికి వీళ్ళు ఆ మలుపు తిరిగి వెళ్ళేపోయారు. ఆగినోడికి వెళ్ళేవాడికి అంత తేడా ఉంది. నీ భక్తిలో కూడా అంత తేడా ఉంటుంది ఒక్కొక్కరికి. నీకు అసూయపడ్డం తప్ప ఏం లేదు. ఆగొద్దు, నువ్వు లేచి ప్రార్థన చెయ్యి, దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 4వ వాక్యం. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచిందట. చప్పట్లు కొట్టాలి ఒకసారి. ఇది ఎందుకు నిలబడింది తెలుసు? త్యాగం ఇది. రాజుగారికి చెప్పకుండా లేచి రాజుగారి ఎదుట నిలిచిందంటే తల తీపిస్తాడు. వాళ్ళ పెదనాంతో వాళ్ళ పినతండ్రితో చెప్పింది, నేను నశిస్తాను, నేను రాజు ఎదుట నిలుస్తాను అంది. దీని అర్థం ఏమిటంటే క్రైస్తవుడు త్యాగం చేయడానికి లేవాలి. ఏ త్యాగం అది? అవసరమైతే ప్రాణ త్యాగం. హల్లెలూయా. నీ జాతి కొరకు, నీ ప్రజల కొరకు లేచి నిలవాలి. ఇప్పుడు నీ పేటలు ఉన్నాయి, నీ గ్రామాలు ఉన్నాయి, వారికి సువార్త ఎవడు చెప్తాడు? చెబితే తిడతారు పాస్టర్ గారు, మా ఊరోళ్ళు ఒప్పుకోరు పాస్టర్ గారు, ఒప్పుకోకపోతే తిడతారు. ఏమైద్ది? లేదా 4 తన్నులు అంటారు. ఏమైద్ది? ఎన్నిసార్లు తన్నులు తినలేదు? తినలేదా? ఎవరి చేతిలో? భర్త చేతులు తిన్నారు కదా. ఇప్పుడు దేవుని కొరకు 4 తన్నులు తినండి, ఏమైద్ది? కాదా? తినకూడదా? బాయ్, ఆడోళ్ళే తింటే మగోళ్ళం మనం ఇంగిన్ని తన్నులు తినాలా? మనం తినం. మనం తాగి తన్నులు తినే వాళ్ళు ఎంతమంది లేరు? ఉన్నారా లేదా? ఒకడెవడో దొరకకూడని ఇంట్లో దొరికాడు, కరెంటు స్తంభాన్ని గట్టేశారు. దొరకకూడని ఇంట్లో దొరికాడు, కరెంటు స్తంభాన్ని గట్టేశారు. చొక్కా లేదు, ఒక ప్యాంటే ఉంది. ఆ ప్యాంట్ కూడా పోయినట్టుంది, కడ్డాయిరే ఉంది. లాగారు ఆడోళ్ళు. ఎరా కుక్క కన్నా సంసారం చేసేళ్ళలో కొత్త, ఎందుకు వచ్చారు ఇక్కడికి అని లాగేశారు. స్తంభానికి ఎరగట్టేస్తే అటు వచ్చాడు ఒక గుద్దు గుత్తాడు, ఇటు వచ్చాడు ఒక గుద్దు గుత్తాడు. ఏమండి, వాడు బాగా దిట్టకున్నాళ్లే. వాడు ఎందుకు తిన్నాడు తనలు? ఎదవేశాలేసి తిన్నాడు. మనము క్రీస్తు కొరకు 4 తన్నులు తిన్నాం, ఏమైంది? తినకూడదా? హల్లెలూయా చెప్పగలరా? వాళ్ళు చెబితే ఒప్పుకోరు పాస్టర్ గారు. అరే, దేవుని రాజ్యం కొరకు వారిని సంపాదించడానికి కష్టపడదాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. సువార్త ప్రకటించండి, సాక్ష్యాలు చెప్పండి. మీ ఏం చెప్పొద్దు, అబద్ధాలు ఎందుకు చెబుతావు? నీ జీవితంలో జరిగిన సాక్ష్యాలు మీ గ్రామంలో చెప్పండి. నువ్వు ఎందుకు వచ్చావు? దేవుని ఊరికినే వచ్చావా? మనం పిచ్చోళ్ళమా? డబ్బులు ఇచ్చే మారేమా? చెప్పరేంటండి? అంత ఎదవలమా మనం? ఎవడో డబ్బులు ఇస్తే
దేవుడిని విడిచిపెట్టేసి ఈ దేవుడి దగ్గర రావడానికి మనం పిచ్చి ఎదవలమా, బుర్ర తక్కువలమా? దేవుడు, ఆయన ప్రేమ, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు ఆయన వైపు మనల్ని ఆకర్షిస్తున్నాయి. అవునా కాదా? అదే చెప్పు, స్తోత్రం చెప్పాలి ఒకసారి. అదే చెప్పు అంటున్నాను నేను, తిట్టులేనండి. యేసుప్రభు నమ్ముకున్నటువంటి వారు అందరికీ ఒక గొప్ప ఘనత వచ్చిందని యేసుప్రభు ఎప్పుడు చెప్పలేదు. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలల్లా మీ మీద పలికినప్పుడు మీరు సంతోషించి గంతులు వేయండి, ఆనందించండి, ఎందుకంటే పరలోకములో మీ ఫలము అధికమైద్దన్నాడు. స్తోత్రం చెప్పాలి. మనం సిగ్గులేని పనులు చేసి తిట్టులేంటలేదు. క్రీస్తు కొరకు నిలబడి, సువార్త నిమిత్తం నిలబడి, ఏమండి, జీవం గల దేవుని గురించి చెప్పి, పాపం తెలిసి తెలియనటువంటి ప్రజలు, నిజమైన దేవుడు తెలియనటువంటి వారికి తెలియదు. అవసరమైతే వాళ్ళు కొడతారు మనల్ని, ఎందుకంటే వారికి తెలియదు. మీకు అర్థం కాలేదా? హల్లెలూయా. ఇప్పుడు ఆయన దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఆ ఎదుటున్న గ్రామంలోనికి వెళ్ళి ఒక గాడిద పిల్లలు 2 కట్టేసి ఉంటాయి, ఇప్పుకు రండి అన్నాడు ఆయన శిష్యులను పిలిచి. ప్రభువా, మరి దాన్ని కట్టేసినోడు మమ్మల్ని అడిగితే అన్నాడు. ప్రభువారు ఇప్పమన్నారని చెప్పు అన్నాడు. ఇప్పుడు దానికి అంతే కదా, వీళ్ళు ఇప్పడానికి వెళ్ళారా, మారు మాట్లాడారా? వెళ్ళారు. ఇప్పేటప్పుడు వాడు ఏమన్నాడు? ఏయ్, ఎవడరా నా గాడిదలు ఇప్పుతున్నాడు అన్నాడు. ప్రభువారికి కావాలన్నాడు. ప్రభువారికా, తీసుకెళ్ళన్నాడు. ఇప్పుడు మీరు కూడా, మేము చెబుతాను, నాకు 2 గేదెలు కావాలి. ఊళ్ళోకి వెళ్ళి, సహోదరుడా 2 గేదెలు నాకు కావాలని ఇప్పుకురా పో, పాడి గేదెలని. ఎందుకు ఇప్పుతున్నావు అంటే మ్యాచెస్ గారు ఇప్పుకురమ్మన్నారని చెప్పు అంటే, తన్ని దేవుడిని, మ్యాచెస్ ఎవడు నువ్వెవడు రా నా గేదెలు ఇప్పడానికి? అది తంతాడా తనడా? మరి అక్కడ తన్నలేదు. కారణం ఏంటి తెలుసా? అసలు ఆ గాడిదలో వాడి కాదు, ఆయనే. హల్లెలూయా. గాడిదలేమో ఆయనే, కట్టేసుకుందేమో ఈడు. ఎవడొచ్చి ఇప్పినా ఇప్పనివ్వడు, కానీ ఆయన వచ్చి ఇప్పమన్నాడు సరికి సరే ఆయన ఇప్పుకోమంటాడు. మీకు అర్థం కాలేదా? అర్థమైందా? మరి మా తాత దగ్గర నుంచి, మా ముత్తాత దగ్గర నుంచి మేము ఇట్లాగే ఉన్నాం. మరి వాళ్ళు ఏమన్నా అంటారేమో, ఏమనరు. మిమ్మల్ని కట్టేసుకుందాడు, వాడెవడో కట్టేసుకున్నాడు. చాలా ఉన్నాయిగా, వాడు కట్టేసుకున్నాడు. ఎవడో మనదెవరో సృష్టికర్త, అందుకని వాడు నోరు మూసుకొని ఉంటాడు. ఇప్పుడు కట్టేసినోడు ఏమండో, ఇప్పేవాడిని. కట్టబడి నీ దగ్గర ఉంది. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు గాడిదని ఇప్పడానికి వెళ్తే మౌనంగా వస్తాయా? ఏం చేస్తాయి? ఇప్పేవాడిని ఏం చేస్తాయి? తంతే మూతి పళ్ళు రాలిపోతాయి. అవునా? అవునా? కట్టేసుకున్నవాడు ఏమనడో, మీరు పొద్దుగూలు సాతాను గాడి మీద పడి ఏడవమాకండి. వాడు ప్రభువారు ఇప్పమన్నాడు అనేసరికి నాకెందుకు వచ్చిన వాళ్ళని సైడ్ అయ్యాడు. వాడు సైడ్ అయ్యి గాడిదలు గమ్మిచ్చాడు. మిమ్మల్ని ఇప్పినప్పుడు తన్నండి అని. మీకు అర్థం కాలేదా? ఏయ్ తన్నుకో, వాడు వచ్చాడు ఇప్పుతున్నాడు, తన్నుకో అన్నాడు. ఇప్పుడు మనం సువార్త అదే ఎడవడ ఇడిపించడానికి వెళ్తే పాటును అంటున్నాయి. ఇడిచిపెట్టారా? గాడిదలు ఇడిచిపెట్టి వెళ్ళిపోయారా? ఇప్పుకొని తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు దాకా తన్ని మమ్మల్ని ఎక్కడికో నాశనం చేయడానికి తీసుకెళ్తున్నారు అనుకున్న గాడిదలు ప్రభు ఆయన మీద ఎక్కినంటనే, బట్టలు బరిసి ఆయన మీద ఎక్కినంటనే కాళ్ళకు మట్టి కాకుండా సురక్షితమైన అన్ని రాళ్ళ స్థలాలు అవి బట్టలు కింద పరిచి మట్టలతో స్వాగతాలు పలుకుతూ అక్కడ ఉన్నటువంటి అంజూరు పడలు, ఏమండి, ఖర్జూరపు కాయలు ఆ గాడిదలకు పెడుతూ
అసలు మీకు అర్థం కాలేదా? హల్లెలూయా. అంతకుముందు మన సహోదరులు మాలేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మంచిగా టిఫిన్ పెట్టిస్తారు. మన రోడ్లో వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏదేదో ఇస్తుంటారు. ఎందుకంటే వాళ్ళని చూసే వాళ్ళు దేవుణ్ణి చూసే కదా. అట్లాగే గాడిదల్ని యేసుప్రభు పైన ఎక్కేసరికి దానికి మంచి ఫుడ్ దొరుకుతుంది. స్తోత్రం చెప్పాలి. కాళ్ళ కింద కూడా ఏమి బట్టలు పరుస్తున్నారట. అప్పుడు ఆ గాడిదలకు అర్థమైంది, ఓ తండ్రి, మమ్మల్ని ఇప్పే వాళ్ళను తన్యాం కానీ ఇంత ఘనత ఉంటుందని మాకు తర్వాతే తెలిసింది నాయనా. ఎంత శాంతిగా ఉంది ప్రభువా, ఎంత ప్రశాంతంగా. ఆ దుర్మార్గుడు మాకు ఇప్పుడు దాకా ఉప్పు 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 మూటలు పెట్టాడు ప్రభువా. ఇప్పుడు దాకా నా తండ్రి ఊళ్ళో వాళ్ళ బట్టలన్నీ మా మీద వేసాడు, విడిసిన బట్టలన్నీ. ఇప్పుడు దాకా నాయన ఆ కుండల సట్లు మా మీద వేసి తిప్పాడు నాయన. ఇప్పుడు ఈ మహానుభావుడే ఎక్కాడు మా మీదని ఎంత కృతజ్ఞతలు చెప్పుండొచ్చు. మీకు అర్థమైందంటారా? హల్లెలూయా. వచ్చిందాకే ప్రాబ్లం. వచ్చిన తర్వాత దేవుని ప్రేమ, దేవుని కరుణా కటాక్షంను అనుభవిస్తున్నటువంటి వాడు ఎంతగా సంతోషిస్తాడో. ఎంతమందికి అర్థమైంది? నువ్వు లేచి త్యాగం చెయ్యాలి. ఆత్మల త్యాగం. దేవునికి స్తోత్రం చెప్పాలి. అర్థమవుతుంది కదా. తిప్పలు పడ్డా, దెబ్బలు పడ్డా, నీ ఇష్టం, ఏదైనా పర్వాలా. ఇంకొక మాట చదువు నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యం. రాత్రి యందు నేనును నాతో కూడా ఉన్న కొందరును లేచితిమి. అమ్మా, యెరూషలేమును గురిచియు దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేను ఎవరితోనైనను చెప్పలేదు. నేను ఎక్కి ఉన్న పశువు తప్ప ఏ పశువు నా యొద్ద ఉండలేదు. నేను రాత్రి యందు ఇక్కడ చూడు ఒకసారి. రాత్రి యందు నేనును నాతో కూడానున్న కొందరు లేచితిమి. హల్లెలూయా. ఎందుకో? ఒక చేత్తో ఖడ్గము, ఒక చేత్తో తాపి పట్టుకొని పనిచేయడానికి, కూలిపోయిన ప్రాకారాలని కట్టడానికి, గోడలు కట్టడానికి. అంటే దాని అర్థం ఏంటంటే పరిచర్య కొరకు మేము లేచామంటున్నాడు. స్తోత్రం చెప్పాలి. ఆయన పాస్టర్ గారు కాదు, ఆయన ఒక ఉద్యోగస్తుడు. పాస్టర్ గారు వేరు. ఈయన దేనికి లేచాడు? అమ్మ, మీకు అర్థమవుతుందా? పరిచర్య చేయడానికి లేచారు. చాలామంది విశ్వాసులు ఈ రోజున ఎంత సోమరిపోతులైపోయారంటే, ఎవరో వండి పెడితే నువ్వు తిన్నావు. తిన్న తర్వాత కంచాలను కడగాల, ప్లేట్లు కడగాల లేదా? ఇప్పుడు ఆమెను ముగిచ్చాం, ఈ పట్లన్నీ మడతలు వేయాలా లేదా? కుర్చీలను తీయాలా లేదా? అర్థమవుతుందా మీకు? ఎవడో వచ్చి తీయడు, నువ్వే టకటక లేచి పని చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు ఇక చర్చిలో ఏదైనా పని ఉంది, ఆ పని ఎవరు చేయాలి? నువ్వే చేయాలి. నువ్వు లేచి పరిచర్య చేయి. కూలిపోయిన జీవితాలను దేవుడు కడతాడు. అర్థమవుతుంది? దేవుని పరిచర్య చెయ్యాలి. అదే నీకు గొప్ప ఆశీర్వాదం. ఎంతమందికి తెలుసు దేవుని సన్నిధిలో మనం ఇంత పని చేస్తే దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇస్తాడని మీకు ఎంతమందికి తెలుసు? పరిచర్య చేయాలి కదా. ఒక ఆమె, అన్న అనేటువంటి ఆమె 84 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఉండి ఉపవాసాలు గడుపుతూ ఆ ప్రవక్తని అక్కడే ఉండి పరిచర్య చేసేదట. ఎన్ని సంవత్సరాలు చేసిందామా? 84 ఏళ్ళు. హల్లెలూయా. మనోళ్ళు ఈ సంవత్సరం కనపడితే వచ్చే సంవత్సరం కనపడరు. మేము ఎప్పుడో చేసాం పరిచర్య అని అంటుంటారు. 84 ఏళ్ళు వృద్ధాప్యంలో కూడా దేవుని పరిచర్య చేస్తుందా తల్లి? ఎంతమంది పరిచర్య చేస్తారా? హల్లెలూయా. కొన్ని చర్చిల్లో నుండి ఎంత దారుణం అంటే, పాస్టర్ గారే మైకి పెట్టుకోవాలి, పాస్టర్ గారే పట్ల పరుచుకోవాలి, పాస్టర్ అమ్మ గారు అన్ని పెట్టి ఇవ్వాలి. మీరు పరిచర్య చేస్తారు కదా, మంచోళ్ళేనా? పరిచర్య చేస్తారా?
దైవజనులకు పరిచర్య చేయడం మీకు ఎంతో ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం చెప్పాలి. దైవ సేవకురాలు ఆమెతో మీరు చేయించుకోవద్దు, మీరే వాళ్ళకి చెయ్యాలి. అది మీకు ఆశీర్వాదం. వారు లేచి పరిచర్యకి వెళ్ళారట. చివరికి ఒక మాట చెప్పేసి ముగించేస్తానే, మీకు కూడా ఆకలి అయిపోయిందిగా. ఇప్పుడు దేనికి లేవాలని చెప్పాను? చిన్న కుమారుడు దేనికి లేచాడు? క్షమాపణ కొరకు. కుంటివాడు దేవునికి లేచాడు? దేవాలయమునికి వెళ్ళుటకు. యోబు దేనికి లేచాడు? ప్రార్థన చేయుటకు. ఎస్తేరమ్మ ఎందుకు లేచింది? జీవితాన్ని త్యాగము చేయడానికి. మరి నెహమ్యా గారు ఎందుకు లేచారు? పరిచర్య చేయడానికి. చివరికి ఒక మాట చెప్పేసి ముగించేస్తానే, చూడండి ఒకసారి మత్తయి సువార్త 25:7. అప్పుడు ఆ కన్నికలందరూ లేచి, ఇప్పుడు గమనించాలి, వీళ్ళందరూ లేచి, 5గురు ఆరిపోయిన వాళ్ళ సంగతి మనకు అనవసరం, బుద్ధి లేని వాళ్ళ సంగతి. ఈ 5గురు బుద్ధి గలవారు కూడా లేచి దీవిటీలను వెలిగించి ప్రభువుని ఎదుర్కొన్నారు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు లేచి ఎవరిని ఎదుర్కొన్నారు? ప్రభువుని ఎదుర్కొన్నాడు. రాకడకి ఉన్న దగ్గరే ఉండొద్దు. సియోను పర్వతం మీద నిలబడడానికి మీరు లేచి ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. ఇంకా ఇది లోకంలో ఏదో ఉందనుకొని భ్రమపడకండి. మనం ఎంత ఉన్నా 70 బ్రతికేసరికి రికార్డే కదా. ఇప్పుడు 70 అంటే రికార్డు బద్దలు కొట్టినట్టే. 70 ఆడబోతున్నారు. 60 సంవత్సరాలు చచ్చిపోయాడు. ఎన్ని సంవత్సరాలు అంట? 60. పోనీలే అమ్మవు, ఇంక బతికే ఉండొద్దరుస్తాడు అంటున్నారు. అవును కదా. పాపం 60 సంవత్సరాలు బాధపడుతున్నారేమో. కృపంటే 70-80 కూడా బతుకుతారులేండి. హల్లెలూయా. ఇటు పెద్ద పెద్ద వాళ్ళు కనపడుతున్నారు నాకు. 70-80 ఏళ్ళు కూడా కనపడుతున్నారు. పెద్ద అయినా 70 దాటిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ 70 దాటిన వాళ్ళు నిష్కలంకంగా ఉన్నారు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు వాళ్ళకే ఎదవ బుద్ధులు, ఎదవ ఆలోచనలు ఉండి టెన్షన్ పడి గుట్టుకుని చచ్చిపోతున్నారు. ముందు ఒక్కొక్కరికి 70-80 కేజీలు పొట్టే ఉంటుంది. ఆ పొట్ట తీసి బండి మీద పెట్టుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళే. నిజమండి, నేను చాలామందిని చూస్తున్నాను. ఎంత బాధలో వాళ్ళకి. ఇది తీసి బండి ట్యాంకీ మీద పెట్టుకొని, ఏమండి, ఇది దీన్ని మొయ్యిలాకి నడుము లాగి 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 లాగి. పాపం వాళ్ళది కూడా తప్పులేదు. మనం తినే ఫుడ్డు అలాంటిది, చాకిరేమో లేదు. ఇప్పుడు వాళ్ళు అనుకోండి, పొద్దునే లేచి 10 జోళ్ళు నీళ్ళు తెచ్చేవాళ్ళు, పొలాలు పగలేసేవాళ్ళు, ఈ పేడ తీసుకొని ఆ దెబ్బలోకి వెళ్ళి దెబ్బలో వేసి ఇడిదిరిగి పొలం ఎంతో 3-4 కిలోమీటర్లు పొలం వెళ్ళేవాళ్ళు. బళ్ళు ఎక్కడున్నాయి వాళ్ళకి? ఇప్పుడు 7 నుంచి ఆడికి వెళ్ళాలంటే బండి, లుంగి ఏడదాకా ఎగ్గట్టి, ఏమండి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళటానికి కూడా బండి. అందుకనే మరి ఒంటికి చాకరీ లేదు కాబట్టి మధ్యప్రదేశ్ దాని ఇష్టం వచ్చినట్టు పెరిగిపోతుంది. నాకేందో ఈ మధ్యకాలంలో నా కళ్ళకి ఎట్లా కనపడుతున్నారు, ఆడవాళ్ళందరూ సన్నగా ఉన్నారు, మగవాళ్ళందరూ లావులైపోయారు. సరే, ఎవరెవరు గర్భిణీ స్త్రీలు అర్థం కావట్లా. కొన్ని చోట్ల, మరి టౌన్లో, మీరు పల్లెటూరులో కొంతమంది పర్వాలేదు కానీ, నిజమండి, నేను చెప్తే మీకు ఇడ్డూరంగా ఉంటుంది కానీ, 7వ నెల 8వ నెల భార్యకా వాళ్ళిద్దరు ఒక రకంగానే ఉంటున్నారు. ఆమె ఇట్లా నడుస్తుంది, ఈడు ఇట్లా నడుస్తున్నాడు. హాస్పిటల్కి వెళ్తే ఎవడికి అర్థం కావట్లేదు. ఇంత ఘోరం. ఎందుకంటే చాకరీ లేదు, పని చేయరు, నడవడం 4 అడుగులు, సైకిల్ తొక్కితే నామోసాడికి. నేను యూరోప్ దేశాలు వెళ్ళానండి. 10-11 దేశాలు తిరిగాను. మీరు నమ్మండి, అక్కడ ఒక బైక్ లేదు, అందరికీ సైకిళ్ళే. కోటీశ్వరులు వారు. స్విట్జర్లాండ్ అని, లేదంటే ఆస్ట్రియా అని, ఏమండి, పోలాండ్ అని, జర్మనీ అని, ఈ దేశాలన్నీ బాగా రిచ్ దేశాలు కదా. అక్కడ ఒక్కడ కూడా బైకు మీద తిరిగేవాళ్ళు, అందరూ సైకిల్ మీద తిరుగుతున్నారు. ఉంటే కారు లేదా సైకిలే. మనోడికి సైకిల్ వేసుకొని వెళ్తే ఇప్పుడు నామూసి. అందుకని కాదు,